బుజ్జి ఒకవేళ నాకు ఫ్యూచర్లో ఏమన్నా అయ్యి నేను చనిపోతే నా సంతోషం కోసం నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. సరే, అంత ఫాస్ట్గా సరే అన్నావేంటి? అంటే నీ సంతోషం కోసం అన్నావు కదా అని నేను హ్యాపీ చేద్దామని సరే అన్నా. ఎవరన్నా ఉన్నారా అంటే ఒక ఐడియా, ఈ పర్సన్ అయితే బాగుంటుంది నా తర్వాత అని? కావ్య అని నా అత్త కూతురు మరదల వరుస అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు అందరూ. బట్ మనం లవ్ చేసుకునే వరకు, నేను మన పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకునే వరకు అది బ్రేక్ అయిపోయింది. కానీ అమ్మకు కూడా నీకంటే తనంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి బాండింగ్ కదా, తనే కోడాలనుకుంది. లైక్ తనతో రిలేషన్ 15-16 ఇయర్స్ నుంచి ఉంది. కోడాలని ఫిక్స్ అయిన దగ్గర నుంచి. నువ్వు అంటే ఒక 3-4 ఇయర్స్ అవుతుంది అంతే కదా వచ్చి. కానీ బుజ్జి, నాకు నువ్వు తప్ప ఎవరు ఉండాలని లేదురా నా వైఫ్ లాగా. బట్ నీ సంతోషం కోసం ఫ్యూచర్లో నీకు ఏమన్నా అయితే నేను చంపేస్తా. అంటే మరి నాకేం కాకుండా చూసుకోవడానికే కదా మా పేరెంట్స్ నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేసింది. మరి నాకేమన్నా అయితే నువ్వెందుకు? నువ్వు అడిగినావే కదా నేను చెప్పింది. ఇంతకీ ఇప్పుడు నీ దగ్గర కావ్య ఇన్స్టా, స్నాప్చాట్, ఫోన్ నెంబర్ ఉన్నాయా?